హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో, ఇదొచ్చేసి సాటర్‌డే వ్లాగ్ అయితే మీతో షేర్ చేస్తున్నానండి. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైమ్ ఇంకా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వడానికైతే ట్రై చేయండి. సో, ఇక వీడియోలోకొచ్చేసినట్లయితే రోజులాగే ఎర్లీ మార్నింగ్ 6 ఓ క్లాక్‌కైతే లేసానండి. ఈరోజు సాటర్‌డే కాబట్టి బాబుకైతే స్కూల్ అయితే లేదు. పెద్ద పాపకి, చిన్న పాపకి స్కూల్ అయితే ఉందండి. బట్ చిన్న పాపనైతే స్కూల్‌కైతే పంపించలేదు. 2 డేస్ నుంచి అయితే ఫీవరిష్‌గా అయితే ఉంటుందండి. అందుకని చెప్పి ఈరోజైతే పంపించలేదు. పెద్ద పాప ఒక్కటైతే వెళ్ళిపోయిందండి. 6 ఓ క్లాక్ అయితే లేసాను కదా! 7:30 కల్లా పాప అయితే వెళ్ళిపోయింది. తనకొక్కదానికి సేమియా ఉప్మా చేసేసి తనకైతే పెట్టేశానండి బ్రేక్‌ఫాస్ట్ కింద. ఇంక పాపకి ఎలాగో ఫీవర్ అవుతుంది కదా! పాపకి, బాబుకొచ్చేసి ఇడ్లీ అయితే బయట నుంచి తీసుకొచ్చి పెట్టేశానండి. ఇంక మాకైతే బ్రేక్‌ఫాస్ట్ అయితే చేసుకోవాలి కదా! అందుకని చెప్పేసి బ్రేక్‌ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఈరోజు బ్రేక్‌ఫాస్ట్‌లోకొచ్చేసి నేను చాలా సాఫ్ట్‌గా ఉండేటటువంటి ఇన్‌స్టంట్‌గా చేసుకుని అప్పటికప్పుడు చేసుకునేటటువంటి బన్ దోసలైతే చేస్తున్నాను. చాలా సాఫ్ట్‌గా, చాలా టేస్టీగా అయితే ఉంటాయి ఇవి. మనం ఎలాంటి పప్పులు, ఉప్పులు నానబెట్టాల్సిన అవసరం లేకుండా అప్పటికప్పుడు ఇన్‌స్టంట్‌గా చేసుకునే రెసిపీ. అంటే దోస పిండి, ఇడ్లీ పిండి అట్లా ఏం లేనప్పుడు ఇట్లా ఇన్‌స్టంట్‌గా అప్పుడప్పుడైతే చేస్తూ ఉంటాను. దోసలు గానీ ఇట్లా ఏమైనా ఇన్‌స్టంట్‌గా చేసుకుని చాలా రెసిపీస్ ఉంటాయి కదా! మనకి ఇడ్లీ దోసలు అట్లాగా. అలా అని చెప్పేసి ఈరోజైతే బన్ దోసలైతే చేద్దాం అనుకున్నాను. దీనికోసం వచ్చేసి ఫస్ట్ ఒక 2 కప్పులు వచ్చేసి సూజీ రవ్వ, అలాగే మనకి ఏ కప్‌తో అయితే తీసుకున్నామో అదే కప్‌తో మనం పెరుగు అంటే పులిసినటువంటి పెరుగు తీసుకోండి. అందులోనే కొంచెం బేకింగ్ సోడా ఒక చిన్నగా అయితే లిటిల్ బిట్ ఆఫ్ బేకింగ్ సోడా ఏసేసుకోండి. అందులోనే మనకు ఒక బైండింగ్ కోసం వచ్చేసి ఒక 2, 3 టేబుల్ స్పూన్‌లు వచ్చేసి బియ్యం రవ్వ కూడా యాడ్ చేసేసుకొని కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటూ మనం ఇలా మిక్సీ పట్టేసుకోవాలి. దోస పిండి కన్సిస్టెన్సీలో అయితే మిక్సీ పట్టేసుకోవాలండి. ఇంకా అందులోనే కొంచెం జీలకర్ర, పచ్చిమిర్చి, కరివేపాకు, అలాగే ఆనియన్స్ సన్నగా తరిగేసుకొని ఉప్పు, సాల్ట్ యాడ్ చేసుకొని అంతా మిక్స్ అయ్యేటట్టయితే కలిపేసుకోండి. ఇక్కడ మిక్స్ చేసుకునేటప్పుడు మనకు వాటర్ సరిపోకపోతే కొంచెం అడ్జస్ట్ చేసుకొని కొంచెం అయితే వేసుకోవచ్చు. ఇవన్నీ యాడ్ చేయకుండా దీంతో మనం ప్లెయిన్‌గా దోస వేసుకోవచ్చు. లేదంటే ఊతప్పం వేసుకోవచ్చు. ఇలానే ఇదే పిండితో, ఇదే బ్యాటర్‌తో మనం పొంగనాలు కూడా వేసుకోవచ్చు. ఏమైనా చేసుకోవచ్చండి. ఈ ఒక్క పిండి బ్యాటర్‌తోనే మనం ఇప్పుడు నేను కలిపినటువంటి ఈ పిండి బ్యాటర్‌తో పొంగనాలు కూడా వేసేసుకోవచ్చు. లేదు అంటే ఇలా ఆనియన్స్ ఇవేమి వేయకుండా డైరెక్ట్‌గా ప్లెయిన్‌గా కొంచెం వాటర్ యాడ్ చేసేసుకొని మనం దోసలాగా వేసేసుకోవచ్చు. ఇంకా ఎన్ని రకాలుగాని ఒక్క దోస పిండి బ్యాటర్‌తోనే మనం ఎన్నైనా చేసుకోవచ్చని. ఇన్‌స్టంట్‌గా మనకి ఎలాంటి పప్పులు, ఉప్పులు నానబెట్టాల్సిన అవసరం లేకుండా ఎప్పుడైనా సరే పిండి బ్యాటర్ ఇట్లా ఇన్‌స్టంట్‌గా ఏమైనా తినాలనిపించినప్పుడు, ఏదైనా సరే ఇడ్లీ బ్యాటర్, దోస బ్యాటర్ లేనప్పుడు ఇట్లా ఇన్‌స్టంట్‌గా అప్పటికప్పుడు చేసుకునే రెసిపీస్‌లో ఇదొకటి. బన్ దోస చాలా సాఫ్ట్‌గా, చాలా మంచిగా అయితే వస్తాయండి. ఇంకా దీనికోసం అయితే ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి ఇట్లాంటి చిన్న కడాయి ఉంటది కదా! మనం పోపేసుకుంటాం కదా! ఇందులోనే ఈ బన్ దోసలు చేయడానికైతే మనకు అంటే వీలుగా అయితే ఉంటుందండి. స్టవ్ ఆన్ చేసి అది పెట్టేసుకొని కొంచెం ఆయిల్ అయితే ఏసేసుకోండి. ఇందులో కొంచెం ఆయిల్ అనేది ఎక్కువగానే పడుతుంది. నేనైతే కొంచెం మరీ ఎక్కువైతే పడిపోయిందండి నాకు. అందుకని చెప్పేసి కొంచెం అయితే తీసేసాను. ఎందుకంటే చుట్టూ అంటుకోకుండా ఉండడం కోసం మనం అదంతా స్ప్రెడ్ చేసేసుకోవాలి. మీకు వీడియోలో కనిపిస్తుంది కదా! ఇట్లా స్ప్రెడ్ చేసేసుకొని ఇది కొంచెం హీట్ అయిన తర్వాత మనం పిండిని తీసేసుకొని కొంచెం కొంచెంగా వేసేసుకోవాలి. ఒక గరిటె లాంటిది తీసేసుకోండి పెద్దది. నేనైతే ఒక 2 గరిటెలు అయితే వేశానండి. ఫస్ట్ నాకు తెలియక ఒక 2 గరిటెలు అయితే వేశాను. ఇది ఫస్ట్ టైం చేస్తున్నాను నేను. ఈ పిండితో అయితే నేను దోసలు వేశాను చాలా సార్లు. బన్ దోసలు అయితే ఫస్ట్ టైం అయితే చేస్తున్నానండి. ఇదే పిండి బ్యాటర్‌తో పునుగులు ఇవన్నీ అయితే దోస ఇవన్నీ అయితే వేశాను గానీ టేస్ట్ అనేది సేమ్‌గానే ఉంటుంది. కాకపోతే మనకు రెసిపీస్ అనేది డిఫరెంట్‌గా అయితే కనిపిస్తాయి. ఇంకా నాకు 2 గంటెలు వేశాను కదా! అది కూడా పెద్ద పెద్ద గరిటెతో 2 గరిటెలు వేసేలోపు ఇది బన్ దోస అనేది నాకు కొంచెం లడ్డుగా అయితే అట్లా అయితే వచ్చిందండి. కరెక్ట్‌గా మనం పెద్ద గరిటెతో ఒక గరిటె గనుక వేసుకున్నట్లు మన కరెక్ట్‌గా షేపు, కరెక్ట్ సైజ్ అనేది వస్తుందండి. ఇంత పెద్దగా వేసుకున్నట్లు నేను ఇప్పుడు 2 గరిటెలు వేయడం వల్ల నాకు ఇంత బిగ్ సైజ్ అయితే వచ్చింది కదా! ఇంత బిగ్ సైజ్ రావడం వల్ల లోపలైతే కొంచెం కుక్ అవ్వలేదండి. మళ్ళీ అదొక్కటి పక్కన పెట్టేసి నెక్స్ట్ టైమ్ చేసినవైతే సెకండ్ టైమ్ కూడా అట్లాగే చేసేసాను. ఇంక థర్డ్ టైమ్, ఫోర్త్ టైమ్ రిమైనింగ్ పిండితో మొత్తం వచ్చేసి ఒకే ఒక్క గరిటె అయితే వేసుకున్నాను. ఎగ్జాక్ట్‌గా ఒక గరిటె వేసుకున్నట్లయితే మనకు అది కొంచెం అనేది పొంగుతుంది. అలా పొంగినప్పుడు మనకు అది కరెక్ట్ షేప్ అనేది వస్తుంది. కరెక్ట్ సైజ్ అనేది వస్తుంది. లోపల వరకు కూడా ఈజీగా కుక్ అవుతుంది. ఈ ప్రాసెస్ అంతా చేసేటప్పుడు కూడా మనకి మంటనైతే సిమ్‌లోనే పెట్టేసుకోవాలండి. ఎందుకంటే లోపల వరకు మంచిగా వేగి మంచిగా ఫ్రై అవ్వాలి కదా! చాలా సాఫ్ట్‌గా ఫ్రై అవ్వాలి. అందుకని చెప్పేసి నేను ఫస్ట్‌లో చేసిన మిస్టేక్ కాకుండా అంటే 2 గరిటెలు వేశాను కదా! మీరు పెద్ద గరిటెతో వేసుకునే పనైతే ఒక్క గరిటె వేసేసుకున్నట్లయితే మనకది పొంగి కుక్ అయ్యేలోపు కరెక్ట్ సైజ్ అనేది వస్తుంది. లోపల వరకు వెళ్లి మంచిగా అయితే ఫ్రై అవుతుందండి. అలా బ్యాచెస్ కింద అయితే అవైతే వేసుకుంటూ ఈలోపు ఇక్కడైతే చట్నీ అయితే వేసుకుంటున్నాను. పల్లీల చట్నీ అయితే చేస్తున్నానండి. ఫస్ట్ పాన్ పెట్టేసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని అందులో పల్లీలు మామూలుగా స్పైస్‌కి తగ్గట్టుగా మిర్చి ఏసేసుకొని అందులోనే కొంచెం ఈ మధ్య పూజలు అవి చేసుంటాం కదా! ఎక్కువైతే ఇంట్లో కొబ్బరైతే ఉండిపోయింది. అందులోనే కొబ్బెర, పుట్నాలు ఇవన్నీ ఏసేసి దాన్ని ఫ్రై చేసేసుకొని చల్లారనిచ్చుకొని దాన్ని మిక్సీ పట్టేసుకున్నాను. ఇంకా చట్నీని పోపేయడం కోసం మళ్ళీ పాన్ పెట్టేసుకొని కొంచెం ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి వేసుకొని కరివేపాకు కూడా వేసేసుకున్నాను. వేసేసుకొని ఇంకా పోపు చల్లారిన తర్వాత మాత్రమే వేసుకోవాలండి. ఎందుకంటే చల్లారక ముందుగా చట్నీలో వేసేసినట్లయితే మనకది ఉండలు ఉండలు కింద అయితే కట్టేస్తుంది. అందుకని చెప్పేసి పోపు ఎప్పుడైనా సరే స్టవ్ ఆపిన తర్వాత ఒక 5, 10 మినిట్స్ తర్వాత మాత్రమే మనకి
చట్నీలో అనేది ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇంకా చట్నీ కూడా రెడీ అయిపోయిందండి. ఇంకా టిఫిన్ కూడా బ్యాచెస్ కింద ఒక 5, 4 అట్లా అయితే వేసేసాను. 4, 5 అయితే వచ్చేసింది. ఫస్ట్ వేసిన 2 అయితే మంచిగా లడ్డుగా అంటే దొడ్డుగా అయితే వచ్చాయండి. 2 గరిటెలు అయితే వేసాను కదా! లోపల వరకు అయితే కొంచెం అయితే కుక్ అవ్వలేదు. ఇంక రిమైనింగ్ ఒక గరిటె వేసిన దానికైతే పర్ఫెక్ట్‌గా వచ్చాయి. మీకు వీడియోలో చూపిస్తున్నా. నాకైతే కాలిపోతుంది. చాలా సాఫ్ట్‌గా, ఎందుకంటే మనం అందులో బేకింగ్ సోడా కూడా కొంచెం వేసాం కదా! లోపల వరకు వెళ్లి వేగి మంచిగా చాలా మంచిగా అయితే కుక్ అయిపోయాయండి. చాలా సాఫ్ట్‌గా అయితే ఈ బంద్ దోసలైతే రెడీ అయిపోయాయి. మీరు కూడా ఒక్కసారి అయితే ఎప్పుడైనా ట్రై చేయకపోతే ఒక్కసారి ట్రై చేయండి. సేమ్ బ్యాటర్‌తో మనం ఆనియన్స్ ఇవన్నీ ఏమి వేయకుండా ప్లెయిన్‌గా దోసలైతే వేసేసుకోవచ్చు. ఇదే బ్యాటర్‌తో మనం పొంగనాలు వేసుకోవచ్చు. ఇంకేమైనా వేసుకోవచ్చు. ఊతప్పం కూడా వేసేసుకోవచ్చండి. కొంచెం దోసలాగా మందంగా వేసేసుకొని పైన ఆనియన్స్, క్యారెట్ తురుము ఇట్లా వేసేసుకొని ఊతప్పం కూడా వేసేసుకోవచ్చు. ఆ టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగా అయితే ఉందండి. ఒక్కడ తిన్నట్లయితే ఇంగ స్టమక్ అనేది ఫిల్ అయిపోతుంది. ఎందుకంటే చాలా దొడ్డుగా మంచిగా ఉంది కాబట్టి. అంటే మనం నార్మల్ ప్లెయిన్ దోసలో ఒక 2, 3 తిన్నా ఒకటే. ఇది ఒక్కటి తిన్నా ఒకటే. నాకైతే అట్లానే అనిపించింది. ఇంత దొడ్డుగా వేశాను కదా! నేను ఒక్కటి తినట్లేదు. నా స్టమక్ అయితే ఫిల్ అయిపోయిందండి. ఇంకా పిల్లలకైతే ఇంకా ఇడ్లీ ఫీవర్ తగ్గుతుంది కదా! అందుకని చెప్పేసి ఇడ్లీ తెప్పించేసి పిల్లలకి ఇడ్లీ అయితే పెట్టేశానండి. నాకు, మా హస్బెండ్‌కి, మా సిస్టర్‌కి అయితే ఇవైతే వేసుకున్నాము. ఒక 4, 5 అయితే వచ్చినాయండి. ఇంకా ఇలా అయితే బ్రేక్‌ఫాస్ట్ అయితే చేస్తున్నాము. మీరు కూడా ఎవరైనా సరే ఒక్కసారి ట్రై చేయకపోతే తప్పకుండా ట్రై చేయండి. టేస్ట్ అయితే సూపర్ అంటే సూపర్‌గా ఉంది. నేను డైలీ చేసే బ్రేక్‌ఫాస్ట్‌లో గూడా ఎక్కువ నార్మల్‌గా ప్లెయిన్ దోసలు గాకుండా, మామూలుగా ప్లెయిన్ వైట్ రవ్వతో ఇడ్లీ గాకుండా ఇంక రిమైనింగ్ ఏదైనా చేస్తూ ఉంటానండి. మిల్లెట్స్‌తో గానీ, లేదంటే పెసలతో గానీ, లేదంటే రాగులతో గానీ, ఇంకేదైనా సరే కొర్రలతో గానీ, ఇట్లా దోసలు అంటే దోస రూపంలోనే దోసలు గానీ, ఇడ్లీ గానీ వీటన్నిటిని యూజ్ చేసి చేస్తూ ఉంటాను. ఓట్స్‌తో గానీ, ఇట్లా అయితే చేస్తూ ఉంటానండి. పిల్లలు అంటే దోస షేప్‌లోనే ఉంటుంది. అంటే దోస, ఇడ్లీ తిన్నట్లే ఉంటుంది. కాకపోతే మనకి హెల్తీ వేలో తినాలని గూడా మనకనిపించినప్పుడు అట్లయితే చేసేసుకోవచ్చు. ఇంకా బ్రేక్‌ఫాస్ట్ గూడా చేయడం అయితే కంప్లీట్ అయిపోయిందండి. బ్రేక్‌ఫాస్ట్ గూడా చేయడం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు లంచ్ అయితే ప్రిపేర్ చేయాలి కదా! ఫస్ట్ అయితే పిల్లలకి వాటర్ అయితే కాగబెట్టేసి పెట్టేసానండి. ఎందుకంటే ఇప్పుడు మనకు సీజన్స్ చేంజ్ అయినప్పుడు పిల్లలకి హాట్ వాటర్ అనేది కంపల్సరీ తాపాలి. ఒక్కసారి కాగబెట్టి మళ్ళీ చల్లార్చిన తర్వాత అయినా సరే పిల్లలకైతే హాట్ వాటర్ తప్పకుండా తాపాలండి. నేను ఎప్పుడైనా సరే ఎర్లీ మార్నింగ్ లేసిన వెంటనే నేను ఫస్ట్ చేసే పని అదేనండి. ఫస్ట్ వాటర్ అయితే బాయిల్ చేసి పక్కనైతే పెట్టేస్తూ ఉంటాను. పిల్లల వాటర్ బాటిల్స్‌లో గానీ, స్కూల్‌కి వెళ్ళేటప్పుడు గానీ ఇట్లా వేస్తూ ఉంటాను. ఇంకా రైస్ కూడా అయితే ఒక పక్కన నానబెట్టేసాను. ఇక్కడైతే చింతపండు నానబెట్టేసానండి. మిరియాల రసం అయితే చేద్దాం అనుకున్నాను. ఎందుకంటే పాపకైతే ఫీవర్ అయితే వచ్చింది కదా! ఇట్లా ఫీవర్ వచ్చినప్పుడు గనక మనకి ఏదైనా హెల్త్ ఇష్యూ వచ్చినప్పుడు గనక అలాంటప్పుడు కొంచెం లైట్‌గా డైజెస్ట్ అయ్యే ఫుడ్స్ అనేది ఎక్కువ తీసుకుంటూ ఉంటాం కదా! డాక్టర్స్ కూడా సజెస్ట్ చేస్తూ ఉంటారు మనకి. ఎక్కువ లిక్విడ్స్ ఇవి కోకోనట్ వాటర్ గానీ, లేదంటే ఇలా ఓఆర్ఎస్‌లు గానీ, లేదంటే మజ్జిగ పల్చగా చేసుకొని మజ్జిగ గానీ ఇట్లా తాగమని చెప్తూ ఉంటారు కదా! అంటే ఏదైనా సరే మరి సాలిడ్ లాగా గాకుండా లిక్విడ్ ఫామ్‌లో ఎక్కువనే తీసుకుంటూ ఉండాలి. వాటర్ కంటెంట్ గానీ ఎక్కువగా. ఈ మధ్య ఓఆర్ఎస్‌లు అయితే బ్యాన్ చేసేసారు కదా! నేనైతే ఎక్కువగా అయితే ఓఆర్ఎస్ కొంచెం నీరసంగా అనిపించినా గానీ, మనకి కొంచెం కొంచెం కళ్ళు తిరిగి అలా అనిపించినా సరే ఎక్కువగానే ఓఆర్ఎస్ తెచ్చి పిల్లలకి తాపుతూ ఉండేదాన్నండి. ఇప్పుడైతే ఓఆర్ఎస్ అయితే బ్యాన్ చేశారు కదా! కోకోనట్ వాటర్, మజ్జిగ ఇవే చేసి అయితే తాగుతూ ఉన్నాను. ఇంకా ఇలా అన్నంలోకి ఇలా రసం అయితే మంచిగా అది కూడా పల్చగా రసమైనా సరే, పప్పు చారైనా సరే, ఏదైనా సరే మనకు పల్చగా ఉండాలి. అది కూడా పిల్లలకి ఈజీగా డైజెస్ట్ అవుతుంది. ఇంకెవరికైనా కొంచెం డైజెస్ట్ సిస్టమ్ కూడా ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళకి కూడా ఇట్లా అప్పుడప్పుడు వారానికోసారి ఇలా మిరియాల రసం చేసుకొని తిన్నట్లయితే చాలా హెల్త్‌కి మంచిదండి. ఇంకా అందుకని చెప్పి ఇంకా వేడి వేడి అన్నంలో గనక ఈ రసం వేసేసుకొని పిల్లలకి మంచి మెత్తగా పిసికేసి అట్లా పెట్టేసినట్లయితే పిల్లలకి అలా జారిపోతున్నట్టుగా నోట్లో మంచిగా ఈజీగా డైజెస్ట్ అవుతుంది. పిల్లలకి ముందే ఫీవర్ వస్తుంది కదా! అందుకని చెప్పేసి రసం అయితే ప్రిపేర్ చేస్తున్నాను. చాలా సింపుల్‌గా ఈజీగా చేసేసుకోవచ్చండి. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసేసి కడాయి పెట్టేసుకొని అందులోనే కొంచెం ఆయిల్ వేసేసుకొని ఆయిల్ వీటయిన తర్వాత కొంచెం ఆవాలు అలాగే కొంచెం పసుపు కూడా వేసేసుకోండి. ఈ పసుపు, ఆవాలు కొంచెం అలా ఫ్రై అయిన తర్వాత అంటే పసుపు అనేది పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోనే ఒక 2, 3 వచ్చేసి ఎండుమిర్చి కూడా వేసేసుకోండి. ఈ ఎండుమిర్చి కూడా అలా కొంచెం ఫ్రై అవ్వనివ్వాలండి. ఒక 1 మినిట్ పాటయితే ఆ ఎండుమిర్చిలో ఉన్నటువంటి లోపల అవి ఉంటాయి కదా! విత్తనాలు అవన్నీ బయటకొచ్చి కొంచెం ఆ ఫ్లేవర్ అనేది తెలిసేంత వరకైతే ఒక 1 మినిట్, 2 మినిట్స్ అయితే ఫ్రై చేసేసుకోవాలి. ఇంకా ఈ ఎండుమిర్చి కూడా ఫ్రై అయిన తర్వాత మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టేసుకున్నటువంటి టమోటా కూడా వేసేసుకోవాలి. ఈ టమోటా చారులో గానీ, ఇట్లా పప్పు చారులో గానీ, ఇలాంటి మన చారులు రెసిపీస్ ఏవి చేసేటప్పుడైనా సరే పండుగా ఉన్నటువంటి టమోటాలు తీసుకుంటే మనకు రసం అనేది ఎక్కువగా వస్తుందండి. అంటే కొంచెం పచ్చిగా, దూరగా ఉన్నాయి కాకుండా ఎక్కువ పండిపోయిన టమోటాస్ ఉంటాయి కదా! అట్లాంటివి తీసుకోండి. నేను ఇక్కడ ఒక పెద్ద సైజ్ వచ్చేసి 2 తీసేసుకొని వాటిని సన్నగా తురిమేసేసుకొని ఇందులో అయితే వేసేసుకున్నానండి. వేసేసుకొని ఒక్కసారి అయితే తిప్పేసుకొని ఇంకా ఇవి ఎట్లా అంటే స్మాష్ అయిపోవాలి. మెత్తగా అయితే మంచిగా కుక్ అయిపోవాలి. అవి మనకి పీసెస్ కింద లేకుండా మెత్తగా స్మాష్ అయిపోయేంత వరకు కుక్ చేసేసుకోవడం కోసం మూత పెట్టేసుకొని ఇంకా దీన్ని ఒక 5, 10 మినిట్స్ అయితే కుక్ అవ్వనివ్వాలండి. మొత్తం సిమ్‌లోనే కుక్ అవ్వాలి. ఈలోపు వచ్చేసి నేను ఇక్కడ పప్పు అయితే పెట్టేసాను కుక్కర్‌లో ముద్దపప్పు. మనకు అందులోకైతే ముద్దపప్పు అయితే యూజ్ అవుతుందండి. అందుకని చెప్పేసి
ఒక టీ గ్లాస్ వరకు పప్పు వేసేసి దాన్ని కుక్కర్ అయితే పెట్టేశాను. ఒక 5, 6 విజిల్స్ వచ్చేసినట్లయితే కుక్కర్ అనేది మనకి పప్పు అనేది మెత్తగా అయితే ఉడికిపోతుంది. తీసేసుకొని దాన్ని మెత్తగా స్మాషర్‌తో స్మాష్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఈలోపు అక్కడ టమోటాలు కూడా అయితే కుక్ అయిపోతున్నాయండి. ఇందులో పప్పు అనేది ఆప్షనల్ అండి. పప్పు వేసుకోవచ్చు, లేదంటే డైరెక్ట్‌గా ఆ చారులోనే ఇప్పుడు టమోటాస్ వేసాం కదా, అది ఫ్రై అయిన తర్వాత చింతపండు చారు వేసేసుకొని అందులోనే మనం మిరియాలు దంచేసుకొని వేసేసుకున్నట్లయితే అది మన టమోటా చారులాగా అట్లా అయితే ఉంటుంది. ఇది నేను కొంచెం పప్పులాగా ఉంటుంది. అట్ ది సేమ్ టైం మనకి మళ్ళీ మిరియాల చారులాగా ఉంటుంది. అంటే చిక్కగా ఏం చేయట్లేదు. ఏదైనా సరే పల్చగా, అంటే పిల్లలకి ఈజీగా డైజెస్ట్ అవ్వడం కోసం చేయాలి కాబట్టి పల్చగా చేస్తున్నాను. చారు రెసిపీ ఏదైనా సరే అండి, చాలా పల్చగా చేసుకున్నట్లయితే ఇట్లా పిల్లలకి ఏదైనా హెల్త్ ఇష్యూస్ వచ్చినప్పుడు, ఫీవర్ వచ్చినప్పుడు ఈజీగా డైజెస్ట్ అవుతుంది. అంటే వేడి వేడి అన్నంలో మెత్తగా అన్నం కూడా మళ్ళీ డైరెక్ట్గా కాకుండా మెత్తగా బిస్కేసి అందులో ఈ చారు పోసేసుకొని కొంచెం జావగా లిక్విడ్ లాగా పిల్లలకి అలా స్పూన్తో తినిపిస్తున్నట్లయితే ఈ చారు మనం విడిగా కూడా మనకి ఏదన్నా థ్రోట్ పెయిన్ కానీ, లేదంటే మనకి కొంచెం కోల్డ్ అట్లా అయినప్పుడు కూడా ఈ మిరియాల రసం ఉట్టిదే మన పెద్దవాళ్ళు అయితే ఉట్టిదే అట్లా వేడివేడిగా ఒక టీ గ్లాస్ కానీ అట్లా తాగినట్లయితే మనకు థ్రోట్ పెయిన్ దాని నుంచి అయితే కొంచెం రిలీఫ్ కూడా అయితే వస్తుందండి. ఈ పప్పు అనేది ఆప్షనల్. ఇంకా నేనైతే పప్పు కూడా వేసేసాను. ఇంకా పప్పు లేకుండా డైరెక్ట్ చింతపండు రసం కూడా వేసేసుకొని ఇంక అందులోని మిరియాలు దంచేసుకొని కూడా వేసేసుకోవచ్చు. నేను ఇందులో కొంచెం పప్పు కూడా అయితే వేసేసానండి. ఈ పప్పు వేసేసిన తర్వాత ఇందులో అంతా ఒకసారి తిప్పేసుకొని మన వాటర్ కన్సిస్టెన్సీకి తగ్గట్టు కొంచెం ఒక టీ గ్లాస్ వరకు అయితే నేను వాటర్ యాడ్ చేశాను. ఒక 1 or 2 టీ గ్లాసెస్ అయితే వాటర్ యాడ్ చేశాను. ఆ వాటర్ యాడ్ చేసిన తర్వాత కుక్కర్ ఏదైతే ఉందో అందులోనే వేసేసాను. ఎందుకంటే అందులో కొంచెం పప్పు ఉంటుంది కదా, అది వేస్ట్ అవ్వకుండా అందులోనే వేసేసి మొత్తం కలిపేసేసుకొని అందులో వేసేసాను. ఇప్పుడు ఈ వాటరు ఈ పప్పు అంతా మిక్స్ అయ్యి ఇది కొంచెం బాయిల్ అవ్వాలి మంచిగా. ఈ పప్పు అనేది కొంచెం అలా అంటే పొంగొస్తున్నట్లుగా అట్లా బాయిల్ అయినట్లయితే సరిపోతుంది. చూసారా మీకు వీడియోలో ఇట్లా బాయిల్ అవుతున్నప్పుడు మనం ఆల్రెడీ చింతపండు రసాన్ని నేను ముందే పెట్టేసుకున్నాను కదా, ఒక లెమన్ సైజ్ అంత చింతపండు అయితే సరిపోతుందండి. ఇంకా ఆ సైజ్ అయితే మొత్తం పిండేసుకొని రసాన్ని ప్రిపేర్ చేసేసుకొని ఆ రసాన్ని కూడా ఇందులో వేసేసుకోవాలి. నాకు కొంచెం ఎందుకో ఇలా తిప్పుతున్నట్లయితే కొంచెం తిక్కుగా అనిపించింది. ఇంకొంచెం పలచగా చేయడం కోసం ఇంకొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకున్నానండి. చారు రెసిపీ చెప్పాను కదా, చాలా పలచగా, అంటే పలచగా ఉన్నట్లయితే తినడానికి కూడా చాలా బాగుంటుంది. ఇంకా ఈ కన్సిస్టెన్సీలోనే మనం పులుపు ఏదైనా పులుపు కొంచెం ఎక్కువైనా వాటర్ యాడ్ చేసుకోవచ్చు. అలాగే మనకి సాల్ట్ సరిపోకపోయినా కూడా సాల్ట్ కూడా యాడ్ చేసేసుకొని ఒక్కసారి టేస్ట్ చూసేసుకొని మూత పెట్టేసుకోండి. మూత పెట్టేసుకుని ఇది మంచిగా మరగాలండి. ఎంత మంచిగా మరిగితే అంత మంచి స్మెల్ అనేది వస్తుంది, ఫ్లేవర్ అనేది వస్తుంది. పప్పు చారు అయినా సరే, ఏదైనా ఇలా రసమైనా సరే, చారైనా సరే, ఏదైనా సరే. ఈలోపు నేనైతే ఇంకా మిరియాల రసం, ఇది మిరియాల రసం కదా, అందుకని చెప్పేసి మిరియాలు వెల్లుల్లి అయితే ఒలిచిపెట్టేసుకున్నాను ఆల్రెడీ. ఇంకా మిరియాలు ఫస్ట్ కొంచెం దంచేసుకొని తర్వాత ఒలిచిపెట్టుకున్న వెల్లుల్లి కూడా వేసుకొని దంచేసుకుంటూ ఉన్నాను. మరి అంత మంచిగా దంచుకోవక్కర్లేదు, మెత్తగా స్మూత్గా ఇలా కచ్చపచ్చగా దంచుకున్నట్లయితే మనకు ఫ్లేవర్ కూడా మంచిగా ఉంటుంది. అది అలా బాయిలింగ్ అవుతున్నప్పుడు ఇంక ఇందులోనే నేను దంచిపెట్టుకున్నటువంటి మిరియాల పొడి ఏదైతే ఉందో అది వేసేసుకున్నాను అండి. ఫైనల్గా ఇందులో మనం కరివేపాకు వేయాలి. ఈ కరివేపాకు కూడా మంచిగా లేత తీసేసుకొని నీట్గా కడిగేసుకొని ఇంకా ఇట్లా అయితే వేసేసుకుంటూ ఉన్నాను. నీట్గా, చాలా నీట్గా, అంటే నీట్గా కడిగేసేసుకొని డైరెక్ట్గా విత్ లీవ్స్తో సహా వేసేసుకున్నట్లయితే ఆ కరివేపాకు ఫ్లేవర్ కూడా బాగుంటుందండి. చాలామంది తీసేస్తూ ఉంటారు కరివేపాకుని, నేనైతే తినేస్తానండి. డైరెక్ట్గా తినేయడం వల్ల కరివేపాకు మనకు చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. కానీ మనం కర్రీస్లో వచ్చిన తర్వాత దాన్ని అయితే అట్లా పక్కనైతే పడేస్తూ ఉంటాము. ఇంకా ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మీ దగ్గర ఉన్నట్లయితే కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకోండి. నాకు ఆ వీడియో క్లిప్ అయితే మిస్ అయిపోయిందండి. నేనైతే ఫైనల్గా దించేటప్పుడు అయితే కొంచెం కొత్తిమీర కూడా సన్నగా తరిగేసి వేసేసాను. ఇంకా ఇలా లంచ్ అయితే ఇట్లా రసం అయితే ప్రిపేర్ చేసేసానండి. ఇంక పిల్లలకు కూడా పెట్టేశాను. మేము కూడా లంచ్ అయితే చేసేసాము. మా హస్బెండ్ అయితే రారండి, మార్నింగ్ ఈవినింగ్ టైంలోనే వస్తారు. ఆయన లంచ్ టైంలో ఎక్కడ ఆయన పని మీద బయటకు వెళ్తారు కదా, ఎక్కడ కనుక లంచ్ టైం అయితే అక్కడే బయట అయితే తినేస్తూ ఉంటారండి. ఇంకా అలా లంచ్ అయిపోయిన తర్వాత ఈవినింగ్ 4:30, 5 o'clock అయితే అవుతుంది. ఇంకా పాపకు బాగా ఫీవర్గా ఉన్నింది కదా, ఈ మధ్య అయితే అంటే స్కూల్కి వెళ్ళేటప్పుడు ఎక్కువైతే ఆయిల్ పెట్టానండి. ఎక్కువ హెడ్ బాత్ చేసి 1 or 2 days అట్లాగే వదిలేసి జెల్ అయితే వేస్తూ ఉంటాను. ఎందుకంటే ఆయిల్ పెట్టేసినట్లయితే మనకి అది వెనక బ్యాక్ సైడ్ వచ్చేసి భుజాలకు అట్లా తగిలేసి మనకి ఆయిల్ అంతా, డ్రెస్సెస్ అంతా, యూనిఫామ్ అంతా పాడైపోతుంది. అందుకని చెప్పేసి ఎక్కువ సాటర్డేస్, సండేస్ మాత్రం ఎక్కువ ఆయిల్ అయితే పెడుతూ ఉంటాను. అందుకని చెప్పేసి ఒక్కసారి బాల్కనీలో కూర్చొని కొంచెం పేలు అట్లా ఉన్నట్లు ఉన్నాయండి. పేలు అయితే ఎక్కువగానే ఉంటాయి పిల్లలకి. ఇంకా పేలు చూసేసి కొద్దిసేపు అట్లా పాపకైతే ఆయిల్ అయితే పెట్టేశాను. ఇంకా ఫీవర్ సిరప్ కూడా వేసేసానండి. ఎక్కువగా అయితే పెద్ద పిల్లలు అయిపోయారు కదా, ఇప్పుడు అంత హాస్పిటల్లో తీసుకెళ్ళాలని సిచ్యువేషన్ అయితే రాదు. కానీ ఈ పెద్ద పిల్లలకైతే ఏదైనా సరే సిరప్ తెచ్చేసి మెడికల్ షాప్లో వేసేసినట్లే సరిపోతుందండి. బాబుకి అయితే మాత్రం చిన్న ఇష్యూ వచ్చినా సరే హాస్పిటల్ అయితే తీసుకెళ్ళాలి. వాడికి ఆల్రెడీ నెమోనియా ప్రాబ్లం అయితే ఉంది కదా. ఇంకా పెద్ద పిల్ల అయితే కొంచెం తట్టుకోగలరు, కానీ చిన్నపిల్ల అయితే తట్టుకోలేరు కదా. వాడికి చిన్న కాఫ్ వచ్చినా, కోల్డ్ వచ్చినా, చిన్నగా ఫీవర్ వచ్చినా వాడిని అయితే ఇమీడియట్గా వీక్లీ వన్స్ అయినా సరే హాస్పిటల్కి తీసుకెళ్తే మాత్రమే, డాక్టర్ మెడిసిన్ పడితే మాత్రమే వాడికి అయితే తగ్గుతుంది. వీళ్ళకైతే అట్లా కాదండి, 1 or 2 daysలో అయితే
మామూలు మెడికల్ షాప్‌లో మెడిసిన్స్ తెచ్చేసినా సరిపోతుంది. ఆ 2 డేస్ కూడా తగ్గకపోతే ఇంక నెక్స్ట్ డే, థర్డ్ డే మాత్రం కంపల్సరీ అయితే హాస్పిటల్ అయితే ఎవరైనా విజిట్ అవ్వాల్సిందే. అంటే ఏదైనా లోపల ఇంకేదైనా హెల్త్ ఇష్యూస్ ఏమన్నా ఉన్నా, కొంచెం వైరల్ ఫీవర్ లాగా అట్లా ఏమన్నా ఉన్నా, ఇంకా డాక్టర్స్ సజెషన్స్ కోసం మనం ఇది యాంటీబయాటిక్ ఇవన్నీ యూజ్ చేసినట్లయితే మనకు తగ్గిపోతూ ఉంటుందండి. ఇంకా అందుకని చెప్పేసి పాపకు కూడా మెడిసిన్ అయితే వేశాను. తగ్గిపోయింది. అంత అంటే హాస్పిటల్ తీసుకెళ్ళిన సిచ్యువేషన్ అయితే ఏం రాలేదు. మండే నుంచి అయితే స్కూల్‌కి అయితే హ్యాపీగా అయితే వెళ్ళిపోవచ్చు. ఇంక ఈ రోజు ఎట్లాగో సాటర్డే కాబట్టి యాజ్ యూజువల్‌గా సాటర్డే అంటేనే నేను మార్కెట్‌కి అయితే తప్పకుండా రావాలండి. ఇంక మార్కెట్‌కి గనక రాకున్నట్లయితే నాకు రోజు బయటికెళ్ళేసి తీసుకోవాలి. మళ్ళీ అపార్ట్మెంట్ కిందకొస్తే వెళ్లి తీసేసుకోవాలి. లేదు అంటే అలా బయటికి వెళ్ళినప్పుడు 2 డేస్‌కోసారి అట్లా తెచ్చేసుకుంటూ ఉండాలి. రేర్‌గా 99% అయితే నేను మార్కెట్‌కి అయితే తప్పకుండా అయితే వెళ్తూ ఉంటాను. ఏదో ఆ 10% అయితే ఎప్పుడో రేర్ సిచ్యువేషన్స్‌లో మాత్రం వెళ్ళనేమో. ఇంకా ఎళ్ళేసి మొత్తం వారానికి సరిపడా వెజిటబుల్స్ అన్నీ అయితే తెచ్చుకుంటూ ఉంటానండి. ఇలా ఒక్కసారి గనక తెచ్చుకున్నట్లయితే మనకి ఏ టెన్షన్ ఉండదు. మార్నింగ్ టైంలో ఎర్లీ మార్నింగ్ మనం 6:00, 5:30కి అలా లేసి పిల్లలకి స్నాక్స్ అయినా, లంచ్ బాక్సెస్ అయినా ఏమైనా సరే అప్పటికి ప్రిపేర్ చేయాలన్నా దానికోసం దీనికోసం వెతుక్కోకుండా ఉండాలి అని అంటే ఇలా వీక్లీ వన్స్ ఒక్కసారి మొత్తం వెళ్ళి తెచ్చేసుకున్నట్లయితే మనకు కూడా ఎటువంటి టెన్షన్ ఉండదు. ఆన్ ది టైంలో మనం అన్నీ అయితే వంటలైతే హ్యాపీగా అయితే ప్రిపేర్ అయితే చేసేసుకోవచ్చు. ఇంకా వీటిని అయితే మొత్తం అయితే సర్దేసేయాలండి. ఈ సర్దే ప్రాసెస్ అనేది ఎలా వెజిటబుల్స్ అనేది స్టోర్ చేసుకోవాలి పాడవకుండా అనేది నేను చాలా వీడియోస్ అయితే 2, 3 వీడియోస్ చేసే ఉన్నాను. ఇప్పుడైతే అంత టైం లేదు. అందుకని చెప్పేసి వాటిని అయితే పక్కన పెట్టేసానండి. తర్వాత స్టోర్ చేసుకుందాం అని చెప్పేసి. ఇంకా ఈలోపు వచ్చేసి మళ్ళీ డిన్నర్ అయితే ప్రిపేర్ చేయాలి కదా! నైట్ కోసం ఇంకా డిన్నర్ కోసం వచ్చేసి నేను ఇక్కడ దొండకాయలు అయితే కట్ చేసుకున్నాను ఫ్రై చేద్దాము అని చెప్పేసి. ఇంక ఇదైతే ఫ్రై పెట్టేస్తాను. ఆఫ్టర్‌నూన్ చేసినటువంటి చారు ఏదైతే ఉందో అదైతే కొంచెం అయితే ఉండిపోయిందండి. ఇంకా ఆ చారుతో పాటు ఈ ఫ్రై కూడా సరిపోతుంది అని చెప్పేసి చూసారు కదా! చారు అయితే కొంచెం అయితే ఉండిపోయింది. ఈ కట్ చేసి పెట్టేసుకున్నటువంటి దొండకాయలనైతే ఇప్పుడైతే ఫ్రై అయితే చేసేస్తానండి. ఇంకా ఇది కూడా ఫ్రై చేయడం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా డిన్నర్ అయితే చేసేస్తాము. ఇంకా డిన్నర్ కూడా చేయడం అయితే కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ అక్కడ మినపప్పు అయితే నానబెట్టేసుకున్నాను ఇడ్లీ కోసం. అంటే రేపు సండే కదా! సండే నేను ఆల్మోస్ట్ మాక్సిమం దోసకే వేస్తానని చెప్పాను కదా! కాకపోతే పిల్లలకి ఫీవర్ వచ్చింది కదా! బాబుకొచ్చింది, పాపకొచ్చింది. ఇద్దరికి రోజు 2, 3 డేస్ నుంచి బయట ఇడ్లీ తేవాలంటే బయట వచ్చేసి వాళ్ళు ఒక ప్యాకెట్ వచ్చేసి మనకు 40 రూపీస్ తీసేసుకుంటారు. 1 ప్లేట్ వచ్చేసి అలా 2 ప్లేట్స్, 3 ప్లేట్స్ అయితే తేవాల్సి వచ్చిద్ది పిల్లలకి. ఇంకా అలా రోజుకి 150, 120 ఎందుకులే అని చెప్పేసి ఇంకా ఈ రోజు అయితే ఇంక దోసకి వేయకుండా ఇడ్లీకి అయితే వేసేసానండి. అది అప్పటికప్పుడు కొంచెం ఈ రోజు వరకే వేసాను. ఇడ్లీ బ్యాటర్ అనేది నేను ఎప్పుడైనా సరే 2 డేస్‌కే వేస్తానండి ఎగ్జాక్ట్‌గా. థర్డ్ డే అనేది కొంచెం అంతో ఎంతో మిగిలిపోతుంది. మిగిలిపోయినా సరే ఇంక అందులో దాన్ని బోండాలు వేయడం గానీ, ఇంకేమైనా చేస్తుంటాను. కొంచెం మైదా గానీ, లేదంటే గోధుమ పిండి గానీ కలిపేసి దాంట్లో బోండాలు వేయడానికైతే స్నాక్స్ కింద, బోండాల కింద పిల్లలకైతే ఏసిస్తూ ఉంటాను స్కూల్ నుంచి వచ్చిన వెంటనే. థర్డ్ డే మాత్రం ఇడ్లీకి అస్సలు వేయనండి. చాలా అంటే చాలా పుల్లగా అయితే ఉండిపోతాయి. 2 డేస్ వరకు కంపల్సరీ అయితే వేసుకుంటూ ఉంటాము. కాకపోతే ఈ రోజైతే 1 డేకే ఏసాను. ఒక టీ గ్లాసే ఏసేసానండి మినపప్పు. ఎందుకంటే అనుకోకుండా దోసకి వేద్దామని చెప్పేసి మళ్ళీ పిల్లల ఫీవర్ వచ్చింది కదా! ఇడ్లీకి వేద్దామని చెప్పేసి అప్పటికప్పుడు అనుకోకుండా ఇంకా ఇడ్లీకైతే వేశాను. కొంచెం ఎక్కువ క్వాంటిటీ అయితే కొంచెం సోక్ అవ్వడానికి అంటే నానబెట్టడానికి కొంచెం టైం తీసుకుంటుంది కదా! అందుకని చెప్పేసి ఈ రోజు వరకే అయితే పిల్లలకి ఇంక అంటే సండే రోజుకి ఒక్క రోజు వరకు ఇడ్లీకైతే వేశానండి. అందుకే ఇంత తక్కువ అమౌంట్‌లో అయితే వేశాను. ఇంకా అలా మిక్సీ పట్టేసుకున్న తర్వాత ఇంక మనం నానబెట్టి హాఫ్ అన్ అవర్ ముందైతే మనం ఇడ్లీ రవ్వనైతే నానబెట్టేసుకొని దాన్ని ఇలా చక్కగా పిండేసుకొని మనం బ్యాటర్ అయితే రెడీ చేసి పెట్టేసుకోవాలండి. ఇడ్లీ అనేది మెత్తగా చాలా సాఫ్ట్‌గా దూదులు లాంటి ఇడ్లీ తెల్లగా మెరిసే ఇడ్లీ రావాలి అని అంటే మనకి ఎప్పుడైనా సరే 1:3 రేషియోలో అనేది మనకి ఇంగ్రీడియెంట్స్ అనేది తీసుకోవడం వల్ల కరెక్ట్‌గా మెత్తగా దూది లాంటి ఇడ్లీ అనేది మనం ఈజీగా అయితే తయారు చేసుకోవచ్చండి హ్యాపీగా. అంటే 1 కప్ వచ్చేసి మినపప్పు తీసుకున్నాం అనుకో, ఒక 2 ½ ఒక 3 కప్స్ వచ్చేసి ఇడ్లీ రవ్వ తీసేసుకున్నట్లయితే ఇలా ఒక హాఫ్ అన్ అవర్ ముందు మనం కలిపెట్టుకునే ఒక హాఫ్ అన్ అవర్ ముందు ఇడ్లీ రవ్వని నానబెట్టేసుకున్నట్లయితే చక్కగా పిండేసుకొని ఏదైతే మినపప్పు మిక్సీ పట్టేసుకున్నామో అందులో వేసేసుకున్నట్లయితే మనకు చక్కగా ఇడ్లీ అనేది మార్నింగ్ కల్లా మంచిగా పర్మనెంట్ అవుతుంది. అది మళ్ళీ చక్కగా పులిసిపోయి మనకి ఇడ్లీ అనేది మంచి సాఫ్ట్‌గా మెత్తగా దూదుల్లాంటి ఇడ్లీ అనేది తయారైపోతాయండి. ఇంకా అది కూడా కలిపి అయితే పెట్టేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ గిన్నెలు వచ్చేసి నేను ఫస్ట్ ఎర్లీ మార్నింగ్ లేసిన వెంటనే చేసే పని వచ్చేసి స్టాండ్‌లో ఉన్నటువంటి గిన్నెలు ఏవైతే ఉన్నాయో అవి ఎక్కడెక్కడ సెల్ఫ్‌లో అయితే పెట్టేస్తూ ఉంటానండి. కాకపోతే నైట్ అయితే పెట్టలేదు. అందుకని చెప్పేసి ఫస్ట్ స్టాండ్‌లో ఉన్న గిన్నెలన్నీ తీసేసి సెల్ఫ్‌లో ఎక్కడెక్కడ పెట్టేసి ఈ ప్లాట్‌ఫామ్ మీద చూసారా అవైతే కొంచెం తడిగా అయితే ఉన్నాయండి. అవి ఈ రోజు కడిగినటువంటి గిన్నెలు. ఫస్ట్ ఈ స్టాండ్‌లో ఎక్కడెక్కడ పెట్టేసిన తర్వాత ఈ ప్లాట్‌ఫామ్ మీద ఉన్న ఏవైతే ఉన్నాయో అవి స్టాండ్‌లో అయితే పెట్టేస్తాను. ఆ స్టాండ్‌లో పెట్టేసి నైట్ కిచెన్‌లో కనుక పెట్టేసుకున్నామంటే మార్నింగ్ కల్లా డ్రై అయిపోతాయి. ఇంక సర్దేసుకోవచ్చు. ఇంకా ఓకేనండి. హోప్ దిస్ వీడియో ఈ వీడియో అయితే ఇంతే. వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మరొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తా.